దిస్ వీడియో ఇస్ జస్ట్ సోది పర్పస్ ఓన్లీ. ఏదో నా ఒపీనియన్ చెప్పడానికి మాత్రమే. అంటే ఎగ్జాక్ట్ అలా కాదు, అది జస్ట్ డిస్క్లైమర్ అనమాట. జస్ట్ కాపరేట్ పడకుండా. హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమారాజ్. అబ్బో ఓరి నాయనో దేవుడా, ఇందాకే సిరీస్ చూశాను. డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు. ఏ మాత్రం ఇంట్రెస్టింగ్ గా లేదు. నువ్వు చెప్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ప్రతి ఎపిసోడ్ లో ఒక కొత్త క్యారెక్టర్ ను ఎవరినో ఇంట్రొడ్యూస్ చేసి వీళ్ళే విలనేమో అని చెప్పి ఒక ఎంతూసియాజం క్రియేట్ చేద్దాం అనుకున్నారు, కానీ ఎక్కడా కలగలేదు. నాకు చాలా లాగ్ అనిపించింది, బోర్ కొట్టింది, గ్రిప్పింగ్ గా లేదు. విలన్ కి విలనిజం సెట్ కాలేదు ఈ సిరీస్ లో. ఎవరైతే విలన్ ఉంటారో సిరీస్ చూడండి, అందులో తెలుస్తుంది మీకు. విలన్ కి విలనిజం సెట్ కాలేదు అనిపించింది. అండ్ ఫస్ట్ ఒక 10 minutes లో మనకి ఒక చిన్న బాబు పాప వాళ్ళ జరిగే సిచ్యువేషన్ ఒక సీన్ ఉంటది, అందులోనే మీకు అర్థమైపోతుంది విలన్ ఎవరు అనేది. నాకు అక్కడే అర్థమైపోయింది. మీరు థ్రిల్లర్ సిరీస్లు ఎక్కువ చూస్తే డెఫినెట్లీ మీకు కూడా అర్థమైపోద్ది. అలా తీసారు ఈ సిరీస్. ఏదైతే ఆ పాప మిస్సింగ్ అయ్యి తర్వాత ఆ పాపకి ఏమైంది, ఎందుకు మిస్ అయింది, ఏంటిది అనే సీన్లు ఏదేదో చేద్దాం అనుకొని భానుగారు యాక్చువల్లీ ఇందులో పోలీస్ క్యారెక్టర్ చేశారు, కానీ ఎక్కడ అంత సీరియస్నెస్ ఉండదు. లైక్ అక్కడ పోలీస్ క్యారెక్టర్ లెక్క బిహేవ్ చేయరు, చాలా సాఫ్ట్ గా. సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీకి వెళ్ళి అడుగుతున్నట్టు క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు, అది ఎంక్వైరీ లాగా ఉండదు. ఊత కొట్టడు కొట్టే ఆగాలి ఎంక్వైరీ అంటే. ఎక్కడ పెద్ద సీరియస్నెస్ ఉండదు. ఆవిడ క్యారెక్టర్ కి ఒక బిల్డప్ ఇవ్వడానికి ఒక పక్కన క్యారెక్టర్ పెడతారు, ఆవిడ చాలా స్ట్రిక్ట్ అండి అది ఇది మొత్తం నా గురించి చెప్పేవాది, కానీ అలా ఏం ఉండదు. రాజీవ్ కనకాల ఒక 2 episodes పడుకొని ఉంటారు. ఏమో మరి నాకు ఇంట్రెస్టింగ్ అయితే ఏమో అనిపించలేదు, చాలా స్లోగా ఉంది. నాకు ఇందులో బాగా ఓకే ఇది ఒక్కటి మంచిగా పెట్టింది ఏంటంటే, రాజీవ్ కనకాల ఆఫ్టర్ ఏదైతే జరిగింది, ఏం జరిగింది అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటాడు. అమ్మాయిలకి రిలేటెడ్ది ఒక డెసిషన్ తీసుకుంటాడు. ఆ డెసిషన్ ఏంటనేది మీరు సిరీస్ చూస్తే తెలుస్తుంది. బాగా నచ్చింది నాకు. లాస్ట్ లో రాజీవ్ కనకాల బ్యాడ్ అవుతాడు, వాళ్ళ ఫాదర్ ఎందుకు బ్యాడ్ అయ్యాడు ఏంటిది అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. అది మంచిగా అనిపించింది. వేరే సిరీస్లో ఎక్కడ ఉండదు నాకు తెలిసి, అది కొత్తగా అనిపించింది. మిగతా అంతా చాలా పాతగా ఉంటది. ఇందులో పోలీసులు ఉంటారు కానీ ఏది కనిపెట్టరు. ఎప్పుడు కేసు క్లోజ్ చేద్దామా అనే మూడ్లోనే ఉంటారు. చాలా డీటెయిల్స్ మిస్ చేస్తారు. 2 సార్లు పోయి చెక్ చేస్తే కానీ ఏ దొరికిసావు వాళ్ళకి. మీరు హీరోకి హైప్ ఇవ్వాలనుకుంటే పోలీసులు అంత తక్కువ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు సగం దాకా కనిపెట్టి మిగతా సగం వీళ్ళు కనిపెడితే అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కొన్ని చోట్ల క్రూ మెంబర్స్ కాల్లో పడుతూ ఉంటాయి, గ్రాఫిక్స్ కొన్ని చోట్ల బాగోదు. ఇందులో గ్రాఫిక్స్ ఏంట్రా అనొచ్చు, కానీ కొన్ని చిన్న చిన్న మిస్టేక్లు చూసుకోవాలి కదా ఎడిట్ చేసేటప్పుడు. బోరింగ్ గా సగం నిద్ర వచ్చేలాగే ఉంది సిరీస్ అయితే. కొన్ని చోట్ల కన్ఫ్యూజన్ ఉంటుంది, లైక్ పాపకి ఏమైంది, పొద్దున అయిందా రాత్రి అయిందా, అసలు ఏం జరిగింది, డాక్టర్ చెప్పేది వీళ్ళు మాట్లాడేది మొత్తం కన్ఫ్యూజన్, ఏం అర్థమయ్యే కాదు. కొన్ని చోట్ల అయితే రాజీవ్ గారు యాక్టింగ్ బాగుంటుంది. కొన్ని చోట్ల పర్సన్ ఉండరు, కానీ ఏదైతే డబ్బింగ్ ఉంటుందో అది కొంచెం ఓవర్గా అనిపించింది. నేను చెప్పిన విషయాలు ఉన్నాయి కొన్ని, అవి మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే చూడండి. సిరీస్ ZEE5 అవైలబుల్ ఉంది, ఇంకా మీ ఇష్టం. థ్యాంక్ యూ. That's all for this video. Please like, share, subscribe.